ప్రియమైన దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు ప్రేమించి మరి యొక్క నూతనమైన దినాన్ని ఉదయకాల సమయంలో ఎక్కువజాము లేచి దేవుని పిల్లలంగా మనం అందరం కలుసుకొని ప్రభు యొక్క సన్నిధిలో కనబడటానికి ప్రభు కృప చూపారు. ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు వందనాలు అంటున్నాం. 4195 రోజు ఇది. ఈ మార్నింగ్ కాంప్లెక్స్ బుధవారం ఈ కుడికలో మరి అధ్యక్షత వహించడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభు వందనమై ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రియులు మన పెద్దలు ప్రభుదాస్ అన్న గారు ఉన్నారు లైన్ లో. దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుని అనుకోవచ్చు. అన్న వందనాలన్నా ప్రార్థించుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, సర్వ కృపానిధి మా తండ్రి, మహిమ స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, ఆదియు అంతమయ అల్పావు మెగమైన దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై నిత్యము దూతులు కెరూబులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా విమోచకుడా, మా సృష్టికర్త, మా జీవాధిపతి స్తోత్రములు నాన్న. యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన మహిమగల నామములో ఈ ఉదయకాలములో త్వరలో ఉంచి నిన్ను పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. మీరు మాకు దయచేసిన రక్షణ, పాపక్షమాపణ, త్వరలోక భాగ్యమును బట్టి నేను గణపరుస్తున్నాం. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన మీ అమూల్యమైన ప్రేమకై స్తోత్రములు తెలుస్తున్నాం. దూరస్థలమును పాపమున దాసులై నిత్య నరకాగ్నికి గురి కావాల్సిన వారమై ఉండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. పాప యూబులో నుంచి మమ్మల్ని పైకెత్తి నీ సొత్తుగా నీ జనముగా చేసుకునడానికి మీరు ఇష్టపడ్డందుకు స్తోత్రములు. అవునా, మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మా శిక్ష యావత్తు మీపై వేసుకున్నారు. మానవునిగా, దాసునిగా, రిక్తునిగా భూలోకములు జీవించి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా జీవించారు. తేడా రక్త మాంసం కలిగిన వాడపై మానసురు ధరించుకుని ఏ పాపం చేయని వాడై ఉన్నప్పటికీ కూడా అన్యాయ తీర్పుల మీద నిలబడి తరల ఉంచారు. అవునానా, మా నిమిత్తం మీరు శ్రమను అనుభవించారు, కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, అవమానింపబడ్డారు. కల్వరి వరకు వీడబడి కల్వరిలో మా కొరకు మీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కాచి మాకై చనిపోయి సమాచారపడి తిరిగి లేచి తండ్రి కూడా పార్శ్వమును కూర్చి మాకై తిరిగి రాన మహిమగల రాజా స్తోత్రములు. మీరు కార్చిన అమూల్యమైన రక్తములో మా ప్రతి పాపాలకు నిశ్శబ్దుగా నిజనంగా రాజులని యాజు గుంపులు చేసి ఆరాధించి ఆరాధకులుగా ఉంచినందుకు స్తోత్రములు. తండ్రి నానా ప్రభు అని పిలిచే ప్రాభాగ్యమును మీరు అనుగ్రహించారు. స్తోత్రములు. మీరు దయచేసిన తండ్రి ఉచిత రక్షణకై, పాప క్షమాపణకై, నిత్య విమోచనకై, నిత్య రాజ్యమునకై, నిత్య జీవమునకై స్తోత్రములు తెలుస్తున్నాం. ప్రేమించి వెతికి రక్షించుకుని తండ్రి బిడ్డగా సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రములు. రావు తండ్రి మరి నిన్ను జ్ఞాపం చేసుకున్న కృపను భాగ్యాన్ని ఇచ్చినందుకు పూజించి గణపతి హెచ్చిస్తున్నాం. ఇద్దరమున తండ్రి ఇలాగూ నీ పిల్లల మేము మీ అప్పుడు చేరి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి నాన్న. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృప చూపమని వేడుకుంటున్నాం. మన 4195 జనముల మమ్మల్ని సమకూర్చారు. అది బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపించి మా ప్రియులు పెద్దల రెడ్డమ్మన గారిని అయితే వాక్యం అందించవలసిన ఈ దాసులను మీరు జ్ఞాపం చేసుకోండి. పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిపరుచుకోండి. దయగల దేవా, ఇలాగూ తండ్రి చక్కటి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు. ప్రతి ఉదయం ఈ పాసనలు మమ్మల్ని సమకూర్చి ఈ లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ తండ్రి ఆత్మీయంగా బలపడటానికి అనేక తండ్రి మర్మమైన విషయాలు మా ముందు బయలుపరుస్తున్నందుకు స్తోత్రములు. ఇందు విషయమై ప్రయాసపడుతున్నా నీ దాసుడు బనబసన్న కుటుంబాన్ని, నానా సంఘాన్ని, ఆయన పరిచయను జ్ఞాపకం చేసుకుని అని ఫలింప చేయండి. నా తండ్రి నీ యందు
ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చిన దేవా స్తోత్రములు. లాగు తండ్రి దాసును సహకరించే నీ ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విశేషంగా చేరవచ్చిన నీ బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సకాలము సమకూర్చండి. ఈ కూడికలో ఆది అంతమై ఉండి నడిపించి మిమ్మల్ని మీరు భయపరుచుకోమని, చక్కటి సమయాన్ని అనుగ్రహించమని, విన్న వాక్యాన్ని మా హృదయాలు ఉంచుకుని అలాగూ నీ కొరకు సాక్షిగా జీవించడానికి, వాక్యాన్ని అనుదించుకోవటానికి చూపమని, మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, మంచిది, వందనాలు. వందనాలు. మరి చక్కని ప్రార్థన చేయడానికి ప్రార్థన ప్రభు చూపారు. అలాగే మరి గాయకులుగా మరి రాదిపోగు రెడ్డిపోగు రాజు గారు ఆలంపూర్ తెలంగాణ నుంచి కీర్తనకి పిలుపటం చేయడం జరిగింది. పాట పాడవలసిందిగా వీళ్ళు ఉన్నారన్నా? అన్న ఉన్నా వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, మంచిది. మీరు పాట పాడండి అన్న, ఒక పాట. ఓకేనా వందనాలన్నా. వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకాలలో నుండి పాట సంఖ్య 168వ కీర్తన, హృదయపూర్వక స్తుతులను గునుమ అనే కీర్తన పాడుకుందాం. హృదయపూర్వక స్తుతులను గునుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు హృదయపూర్వక స్తుతులను గనుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు పెంటకుప్పల నుండి ఈ దీనుని పైకి లేవనెత్తినావు పరమేశ్వరా, పెంటకుప్పల నుండి ఈ దీనుని పైకి లేవనెత్తినావు పరమేశ్వరా, నీ ఇంటిలో నాకు స్థానమునిచ్చి, నీ ఇంటిలో నాకు స్థానమునిచ్చి, మింటి దీవెనలతో నింపినావుగా, మింటి దీవెనలతో నింపినావుగా, హృదయపూర్వక స్తుతులను గునుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు శ్రమలలోయలో నేను కుములుచుండగా, శత్రుయుక్తి ననచి నన్ను ఆదుకొంటివే, శ్రమలలోయలో నేను కుములుచుండగా, శత్రుయుక్తి ననచి నన్ను ఆదుకొంటివే, శ్రమలలోయలో నన్ను క్రమపరచి, శ్రమలలోయలో నన్ను క్రమపరచి, కలిమి బలిమి నొసగినావు కరుణేశ్వరా, కలిమి బలిమి నొసగినావు కరుణేశ్వరా, హృదయపూర్వక స్తుతులను గునుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు
జీవితాంతము నీ మేళ్ళు మరువక జీవించెదని కొరకే జీవితేశ్వరా. జీవితాంతము నీ మేళ్ళు మరువక జీవించెదని కొరకే జీవితేశ్వరా. నీ జీవవాక్యమును చేతబోని నీ జీవవాక్యమును చేతబోని చాటించెదని సువార్త సర్వజనులకు. చాటించెదని సువార్త సర్వజనులకు. హృదయపూర్వక స్తుతులను గొనుమా హృదయేశ్వరావేశ్వా. హృదయంబు నిండెను కృతజ్ఞతతో నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో నీ మహోపకారంబులకు. నీ మహోపకారంబులకు. నీ మహోపకారంబులకు. అన్నా వందనాలన్నా. అన్నా వందనాలన్నా. అన్మిట్ అవ్వండి. నా వందనాలు అన్న వందనాలు. చక్కని కీర్తన పాడి ప్రభునామాన్ని ఉదయకాల సమయంలో చక్కగా హృదయపూర్వక స్థుతులతో ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కీర్తించిన మన ప్రియులు దేవుని దాసులు మరి రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న వందనాలు. మరి తమిళ మెసేజ్ రావాలి నాగేంద్ర రంగారాజు గారు, అలాగే మరి ట్రాన్స్లేషన్ కూడా నెహమ్య గారు ఉన్నారు. చక్కని వర్తమానం అందించలాగున పెద్దలు మన ప్రియులు పాలంకులు ప్రార్థన చేస్తారు. పాలు గారు ప్రార్థన చేయండి అన్న. అందరికీ వందనాలు. అన్న వందనాలు ప్రార్థన చేయరా. ప్రార్థించుకుందాం. పూజ్యుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, తిరిగి రానైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాలం అరుణోదయం లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో ప్రభావ మీ దయగల మాటలకు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు చేస్తున్నారు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు ప్రభావ. స్తోత్రాలు. ఈ విధంగా నీ దాసుడు ఏర్పాటు చేసిన నాయన వనవాసు ఓడిసి నుంచి నాయన దినదిన ప్రభావ మాకు నాయన ఒక సేవకుని నాయన మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తుండగా ప్రభావ నీ దాసుని కుటుంబాన్ని దీవించండి. ఈ విధంగా ప్రభావ ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీ దాసుడు ప్రభువా తండ్రి ఎన్ఆర్ నాగేంద్రరాజు గారు ప్రభావ మొన్న మాధురి నుంచి ప్రభావ మీ దయగల మాటలు అందించుండగా, తెలుగులో అనువాదం ప్రభువ నెహమ్య గారు అందించుండగా ప్రభువా తండ్రి నాయన గత నెల 24వ తారీఖు ప్రభువా తండ్రి నాయన సృష్టి గురించి, దేవుని వాగ్దానం గురించి 92వ కీర్తన నాయన చక్కగా నాయన 12వ నాయన తండ్రి నీతిమంతులు ప్రజల వృక్షము వలె మూవవేదిన నిమిషం మీద దయస్సును వాడుకున్నారు. ఇప్పుడు మీ పక్షంగా నిలబడే ఏ వాక్యంతో మమ్మల్ని హెచ్చరిక దిద్దుబాటు పరికల్పన చేస్తున్నారు ప్రభావ నీ దాసుని బలపరచండి. నాయన చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు రెడ్డమన్న గారిని బట్టి స్తోత్రాలు. నాయన తండ్రి ఈ విధంగా ప్రభావ మాకు దినదినము అరుణోదయమనే ప్రభావ మొన్న ప్రభావ తండ్రి మీ దయగల మాటలు ప్రభావ తండ్రి ఆత్మీయంగా బలపడుకుని నాయన ఇచ్చిన నాయన మంచి తరుణం బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాం. మా కొరకు ఈ ప్రాణం పెట్టి మా కొరకు తిరిగి లేచిందేవా, తిరిగి రానానికి స్తోత్రాలు. కరెంటు ద్వారా, నెట్ ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీకు చూపండి. కేవలం ఈ నీటి పెట్టి వారంగా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని, అన్నిటి ద్వారా మీరే మేము పొందమని దాసుని మరుగుపరిచిన ఆయన తను మీ దయగల మాటలు అందించుండగా ఎనుబుద్ధి దయచేయమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అన్నా. వందనాలు అన్న. థ్యాంక్ యూ. మంచి చక్కని ప్రార్థన సహకారం అందించారు. మన ప్రియులు మరి రాజా గారు, నాగేంద్రన్ రాజా గారు తమిళ్లో వర్తమానం అందిస్తుండగా నెహమ్య గారు, దేవుని దాసు నెహమ్య గారు తమిళనాడు నుంచి మనకి ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు సిద్ధపరిచి వారిద్దరిని మన మధ్యలో ఉంచారు. 4195 రోజు మరి ఈ దినం వాక్య పరిచర్య నియమించబడిన ప్రియులు మరొకసారి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ప్రారంభించవలసిందిగా నాగేంద్రన్ రాజు గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాం. అన్న వందనాలు. అన్న నెహమ్య అన్న వందనాలు.
அண்ணா ஸ்டார்ட் பண்ணி வாங்கய்யா லைனுக்கு வாங்க. రెడీగా ఉన్నారు. నాగేంద్ర అన్న Yeah. Brother? Hello. கேக்குது. Okay, brother. Thank you, brother. Okay, praise the Lord. ஆண்டவருக்கு மகிமை உண்டாவதாக. தேவனுக்கு மகிமை கலுగును గాక. இந்த நாளிலே நாம் கர்த்தருடைய சமூகத்திலே காலையில் கூடிவர இறைவன் நமக்கு அருள் புரிந்தமைக்காக அவருக்கு நாம் ஸ்தோத்திரங்களை ஏறெடுக்கலாம். ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి మనం చేరి వచ్చుటకు ఆయన మనకు ఇలాంటి గొప్ప అనుగ్రహం ఇచ్చినందుకే ఆయనకే స్తోత్రములు కలుగును గాక. ஓகே, இப்போ நம்ம இந்த காலை தியானத்துல அந்த மார்னிங் கான்ஃபரன்ஸ்ல நானும் கூட உங்களோட சேர்ந்து தேவ சமூகத்துல இருப்பது எனக்கு மகிழ்ச்சியா இருக்கிறது. ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ లో నేను కూడా మీతో చేరి దేవుడి సన్నిధిలో ఉండుట నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. மாத்திரமல்ல, என்னையும் கூட ஒரு பொருட்டாக நினைத்து நீங்க வேத வசனத்தை கர்த்தருடைய பிள்ளைகளோடு பகிர்ந்து கொள்ளும்படிக்கு நீங்கள் கேட்டுக்கொண்டிருக்க என்னுடைய எளிமையான வாழ்த்துக்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். అంత మాత్రం కాకుండా అల్పున్న నన్ను కూడా మీలో సహవాసంలో చేర్చుకొని దేవుని వాక్యము వినుటకును నాకు కూడా ఒక సందర్భం ఇచ్చినందుకై మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఓకే, நம்ம நேரடியா வசனத்துக்கு நம்ம இப்பொழுது கடந்து போகலாம். సరే, మన వాక్యంలోనికి మనం వెళ్దాము. ஓகே, நம்ம யோவான் 15ஆம் அதிகாரத்துக்கு நாம் இங்கே வரலாம். యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వస్తాము. யோவான் 15ல 1 ஒரு 5 వాక్యங்கள் நாம் వాసిக்கலாம். యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఓకే, தேவன் தாமே இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதித்து கொடுப்பாராக. దేవుడు తానే ఈ మాటలు మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ప్రియమానవరే, இந்த வசனங்களை நாம் கொஞ்சம் கவனமாக கவனிக்கலாம். ప్రియులారా, ఈ వాక్య భాగము జాగ్రత్తగా మనం గమనిస్తాము. இங்கே நாம் பார்க்கிற 15ஆம் அதிகாரமானது ஒரு சிறப்பு அம்சமான ஒரு அதிகாரமாகும். ఈ యొక్క 15వ అధ్యాయం అనేది ఒక ప్రత్యేకమైన ఒక అధ్యాయంగా ఉంటున్నది. பொதுவாக யோவான் புஸ்தகமானது இயேசு கிறிஸ்துவினுடைய தெய்வீக தன்மையை விளக்குகிற ஒரு புஸ்தகம். సహజముగా ఈ యోహాను సువార్త అనేది దేవుని యొక్క దైవత్వమును గురించి మనకు తెలియపరిచే ఒక పుస్తకమై ఉంటున్నది. இப்போ யோவான் இந்த புத்தகத்தை எழுதும் போது நிறைய எதிர்ப்புகள் விசுவாசிகள் சந்தித்தார்கள். ఈ యోహాను ఈ యొక్క సువార్త రాసేటప్పుడు విశ్వాసులు అనేకమైన ఎదిరింపులను వారు చూశారు. மாத்திரமல்ல, செரினதஸ் அப்படின்னு சொல்லக்கூடிய ஒரு எதிர்ப்பாளர் இயேசு கிறிஸ்துவினுடைய தெய்வீக தன்மையை மறுதலித்து பேசிக் கொண்டிருந்தார். யாரு? செரினதஸ். సెరినదస్ అనబడిన ఒక వ్యక్తి ఈ యొక్క యోహాను సువార్త రాస్తుండగా ఆయన దేవుని యొక్క దైవికత్వను గురించి వ్యతిరేకించిన వాడుగా కనబడుతున్నాడు. இப்போ இந்த செரினதஸ் வடித்ததான கொள்கை எது என்று கேட்டால் நாஸ்டிசம் என்ற கொள்கையாகும். ఈ చెర్నదస్ యొక్క ఆ యొక్క సిద్ధాంతం ఏమిటనగా ఆ దేవుడు లేడనే ఒక సిద్ధాంతం. அதுக்கு பெயர் நாஸ்டிசம் என்று சொல்லுவார்கள். దాని పేరు నాస్టిசம் అని చెప్తుంటున్నారు. நாஸ்திசம் அல்ல, அதாவது கடவுள் இல்லை என்று சொல்லக்கூடிய குரூப் கிடையாது. அறிவிப்பூர்வமாக கடவுளை அடையலாம் என்று சொல்லக்கூடிய நாலேஜ் நாஸ்டிசம் அப்படின்னு சொல்லுவாங்க. నాస్టిజం కాదు, నాస్టిசం అనగా
ఆ దేవుని యొక్క జ్ఞానం లేదు అని చెప్పే ఒక గుంపు వారు. அதாவது இறைவன் இறைவன் மனிதனாக மாற முடியாது, ஆனால் மனிதன் இறைவனாக மாற முடியும் அப்படின்றதான ஒரு கொள்கை. అనగా వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ దేవుడు మనుషుడుగా మారలేడు, మనుషుడైతే దేవునిగా మారవచ్చు అనే ఒక ఆ యొక్క సిద్ధాంతం కలిగిన వారు. அதான் இன்னைக்கு இந்துசத்தை நான் பார்க்கும்போது அப்படியே சன்னியானிசம் 40 வயசுக்கு மேல சன்னியானிசம் போவார்கள். హిందూస్ 40 సంవత్సరాల పైన సన్యాసం తీసుకుంటారు. இப்ப சன்னியாசம் போய் அவங்க இமயமலை எங்கேயாவது உட்கார்ந்து அப்படியே தியானம் பண்ணுவார்கள். వారు సన్యాసులై హిమయమల లేకుంటే ఏదన్నా కొండల్లోకి వెళ్ళి వారు అలా ధ్యానం చేస్తారు. பிறகு ரொம்ப நாள் தியானம் பண்ணி பண்ணி ஒரு புற்றெல்லாம் அப்படியே அவங்கள வளர்ந்துரும். అలాగ కొన్ని సంవత్సరాలు అలాగ ధ్యానం చేసి 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 ఒక పుట్టలాగా వారు అలాగ పెరుగుతూ ఉంటారు. பிறகு கொஞ்ச நாள் கழிச்சு அவங்களே பிரம்மாவாக மாறுவார்கள் அப்படின்றதான என்று சொல்லுவார்கள். ఆ తర్వాత వాళ్ళే బ్రహ్మగా మారిపోతారని హిందూజంలో వాళ్ళు చెప్తుంటారు. இதுக்கு பேர் தான் நாஸ்டிசம் என்று பெயர். దీనికి పేరే నాస్టిజం అనే పేరు. அதாவது இறைவனை அறியக்கூடிய அறிவிலே நாம் கடவுளாக மாறுவது. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే ఆ జ్ఞానములో దేవుడిగానే మారిపోవుట. ஓகே, இப்போ இந்த கொள்கையை அந்த நாட்களிலே முதல் நூற்றாண்டிலே இந்த செர்னதஸ் என்ற குரூப் ஆனது பரப்பி கொண்டிருந்தது. కాబట్టి ఆ కాలంలో ఈ చెన్నదస్ అనబడిన అతను ఈ విషయాలను ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యాప్తి చెందు చేస్తూ ఉంటున్నారు. அப்போ விசுவாசிகள் ரொம்ப குழம்பி போனார்கள். అప్పుడు విశ్వాసులు చాలా చిక్కుల్లో పడిపోయారు. என்றால் அவங்க என்ன சொன்னாங்கன்னா, இயேசுநாதர் ஒரு சாதாரண மனிதர் தான் என்றார்கள். వారు ఏమన్నారంటే యేసు ప్రభు వారు ఒక సామాన్యమైన మనుషుడు అన్నారు. அவர் நம்மை போல ஒரு 10 மாதம் தாயின் கற்பத்திலே இருந்து பிறந்தார். ఆయన మనలాగనే 10 నెలలు తల్లి గర్భంలో ఉండి తర్వాత జన్మించాడు. அதற்கு பிறகு இயேசுநாதர் ஒரு 30 வயது வரை அவர் யாருக்கென்றே தெரியாது. ఆ తర్వాత యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వరకు ఎవరని ఎవరికి తెలియదు. பிறகு 30 வயசு வரும் பொழுது யோவான் ஸ்நானகனிடம் அவர் முழுக்க ஞானஸ்தானம் எடுத்த போது தெய்வீக வல்லமையை அவர் பெற்றார். ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన దైవికమైన శక్తిని పొందాడు. ஆகையினாலே அவர் அற்புதம் அடையாளங்களை அவர் செய்தார். కాబట్టి ఆయన అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేశాడు. பிறகு அவரை பிடித்து சிலுவையிலே அறைந்தார்கள். ఆ తర్వాత ఆయన పట్టుకుని సిలువకు కొట్టారు. அந்த வல்லமை அவரை விட்டு போய்விட்டது. ఆ తర్వాత ఆయనలో ఉన్న శక్తి ఆయన విడిచిపోయినది. ஆகையினாலே அவர் மரித்து போனார். కాబట్టి ఆయన చనిపోయాడు. பிறகு அவர் உயிர்த்தெழுந்தார் என்று சொல்லி சீடர்கள் தான் சொல்லிக் கொண்டார்களே ஒழிய அவர் உயிர்த்தெழுந்ததை வேறு யாரும் பார்த்ததில்லை. ఆయన పునరుద్ధానుడై లేచాడని శిష్యులే చెప్పుకున్నారు, కానీ ఆయన ఎవరు చూడలేదు. அவரை விசாரித்த பிலாத்து உயிர்த்தெழுந்த இயேசுவை பார்த்ததில்லை. ఆయన విచారించిన లేక శిక్ష విధించిన పిలాతు యేసు ప్రభువును చూడలేదు. அவருக்கு எதிராக பொய் சாட்சி கூறின சாட்சிகள் அவரை பார்த்ததில்லை. ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం పలికిన ఆ సాక్షులు కూడా ఆయన చూడలేదు. அல்லது அவரை குற்றப்படுத்தின ஆசாரியர்களோ பரிசேயர்களோ சதிசேயர்களோ அவரை இயேசு உயிர்த்தெழுந்த இயேசுவை பார்த்ததில்லை. ఆయన మీద నేరం మోపిన సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ఆయన చూడలేదు. சோ இப்படி அவருக்கு எதிராக இருந்த யாருமே இயேசுவை பார்க்கவில்லை. சீசர்கள் மாத்திரமே இவர் உயிர்த்தெழுந்தார் என்று சொல்லிக் கொண்டார்கள். కాబట్టి ఆయనకు విరోధముగా లేచిన ఎవరు కూడా ఆయన చూడలేదు. శిష్యులు మాత్రమే మేము చూసాము, ఆయన లేచాడు అని చెప్పుకుంటున్నారు. இவரை போய் கடவுள் என்று சொன்னால் எப்படி நம்புவது? ఈయనను దేవుడు అని చెప్తే మేము ఎలాగ నమ్మాలి? இப்போ கடவுள் மனிதனாக வருவதற்கு வாய்ப்பே இல்லை. కాబట్టి దేవుడు మనుషుడుగా వచ్చుటకు ఏ యొక్క అవకాశం లేదు. ஆனால் மனிதன் அவரை அறிகிற அறிவிலே நாம் கடவுளாக மாற முடியும். కానీ అదే సమయంలో మనుషుడు ఆయన్ను ఎరిగే జ్ఞానములో దేవుడుగా మారగలడు. ஒரு நிமிஷம். ஹலோ, கேக்குது பிரதர்,
கேக்குது, பட் எனக்கு ஜூம் வரல ப்ரோ. கேக்குது, அதான் உங்க போட்டோ வரல, ஜூம் வரல. ஆடியோ வீடியோ பாருங்க. அந்த ஒரு நிமிஷம் சேர்க்கிறேன். என்னாச்சு? ஓகே. ஓகே. சோ இப்போ ஆகையினால இயேசு கிறிஸ்து கடவுள் என்று ఏற்றுకొల్ల முடியாது. కాబట్టి యేసు ప్రభు దేవుడని మేము అంగీకరించము. சோ ஆகையினால இவரை வணங்குவது அந்த அளவுக்கு உச்சிதம் அல்ல என்றார்கள். కాబట్టి ఈయన పూజించుట అంత సరికాదు అంటున్నారు. சோ இப்போ ஆகையினாலே 1ஆம் நூற்றாண்டு விசுவாசிகள் ரொம்பவே விசுவாச தளர்வுகள் அவர்களுக்கு ஏற்பட்டது. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులకు కేకుదు కదా, சொல்லுங்க. சொல்லுங்க. మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులకు చాలా అభ్యంతరములు కలిగినవి. சோ இப்போ இதே விஷயத்தை நான் உங்களிடத்திலே பகிர்ந்து கொள்கிறேன். కాబట్టి ఈ సంగతులు ఇప్పుడు మీతో కూడా నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. இப்ப இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தார் என்று ஏதாவது எவிடன்ஸ் இருக்குதா? యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడై లేచాడని ఏవైనా ఆధారాలు ఉన్నవా? இப்போ இப்ப பைபிள் சொல்லுகிறது, நாம் அதை விசுவாசிக்கிறோம். బైబిల్ మనకు తెలియపరుస్తుంది, మనం దాన్ని విశ్వసిస్తుంటున్నాము. நமக்கு இயேசு மேல அன்பு இருக்கிறது, பைபிள் மேலே பற்று இருக்கிறது. మనకు యేసు ప్రభు మీద ప్రేమ ఉంటున్నది, బైబిల్ అంటే భక్తి ఉంటున్నది. ஆகையினாலே கிறிஸ்தவர்களாகிய நமக்கு அது நம்பிக்கையா இருக்கிறது. కాబట్టి క్రైస్తవులైన మనకు అది నమ్మకత్వం కలిగిస్తుంది. ஆனால் இயேசுநாதர் உயிர்த்தெழுந்தார் என்பதற்கு செக்குலர் எவிடன்ஸ் ஏதாவது இருக்கிறதா? కానీ యేసు ప్రభు సజీవుడే లేచాడన్న దానికి ఇంకేమైనా ఆధారం ఉంటున్నదా? நமக்கு பார்க்கலாம், கல்லறை திறந்து இருக்கிறது என்று நாம் சொல்ல முடியும். మనం చెప్పొచ్చు ఆ యొక్క సమాధి తెరవబడి ఉన్నదని చెప్పి. இது நாம் தான் சொல்லுகிறோம். ఇది మనం చెప్తున్నాం. ஆனால் செக்குலர் எவிடன்ஸ் ஏதாவது இருக்கிறதா? బయట వారి యొక్క ఆధారాలు మనకేమైనా ఉంటున్నవా? இப்ப நான் இந்த விஷயத்தை உங்களுக்கு சொல்லும் போது யோசிக்க தோணுகிறது. నేను ఈ సంగతులు మీతో చెప్తుంటే ఇప్పుడు మీరు ఆలోచనలు పడుతుంటున్నారు. இப்ப இதே விஷயத்தை முதல் நூற்றாண்டிலே அந்த விசுவாசிகளுக்கு இந்த நாசிச கொள்கைக்காரர்கள் சொல்லும் போது அவருடைய மனம் எப்படி இருக்கும் என்று யோசித்து பாருங்க. అలాగైతే మొదటి శతాబ్దంలో ఈ విషయమునే నాటిజం ఆ యొక్క వారు ఉపదేశిస్తుండగా విశ్వాసులు ఎలాగుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ஏனால் இப்போ நம்ம கிட்ட கையில் பைபிள் இருக்கிறது, எங்க திரும்பினாலும் சபை இருக்கிறது. விசுவாசத்திலே நாம் நடக்கிறதுக்கு வாய்ப்பு இப்போ உண்டு. ఎందుకంటే ఇప్పుడు మనము ఎటువైపు తిరిగినా సంఘాలు ఉంటున్నవి, చేతుల్లో బైబిల్ ఉంటున్నవి, అనేక విశ్వాసులు మనం చూస్తుంటున్నారు, ఆధారాలు మనకున్నవి. இருந்தாலும் இப்ப நான் சொன்ன இந்த விஷயத்தை குறித்து உங்களிடத்துல கேள்வி கேட்டால் நீங்கள் தளருவீர்கள். అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న మిమ్మల్ని నేను అడిగినట్లయితే మీరు కూడా ఆలోచించడానికి ప్రారంభిస్తారు. ஆனால் முதல் நூற்றாண்டிலே బైబిలే கையில இல்லை. కానీ మొదటి శతాబ్దంలో వారి చేతుల్లో దైవ గ్రంథమే లేదు. இது போல தடுக்கி விழுந்தால் சபை என்று சொல்லக்கூடிய அளவுக்கு அங்கே சபைகளும் கிடையாது. ఇప్పుడు కాలు జారి అలా పడిపోతే ప్రక్కనే సంఘం అన్నట్లుగా ఉన్నవి, అప్పట్లో అవి కూడా లేవు. இப்படிப்பட்ட இதே போல கூடுகை உள்ளதான ஊழியர்கள் அன்னைக்கு இஷ்டம் போல் இல்லை. ఈ రోజు మనం చేరుతున్నట్లుగా సేవకులు ఆ కాలంలో అంతగా లేరు. எப்பயாவது ஒரு முறை அப்போஸ்தலர்கள் வந்து சபையிலே பிரசங்கம் பண்ணிவிட்டு போவார்கள். ఎప్పుడన్నా ఒకసారి అపోస్తులు ఆ స్థలానికి వచ్చి ఒక ప్రసంగం చేసి వెళ్తుంటారు. அது மாத்திரமல்ல, உபத்திரவம் பேர் அந்த காலத்திலே அதிகமா இருந்தது. అంత మాత్రం కాకుండా శ్రమలు ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నవి. அரசாங்க எதிர்ப்புகளும் இருந்தது. ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఉన్నది. இது போல கள்ள போதனையும் இருந்தது. ఆ అబద్ధ బోధలు అక్కడ ఉన్నవి. இந்த சூழ்நிலையிலே விசுவாசிகளின் நிலைமை எப்படி இருக்கும் என்று யோசித்து பாருங்க. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసుల యొక్క జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. அப்ப இயேசு கிறிஸ்துவின் தெய்வீக தன்மையை குறைத்து பேசக்கூடிய இந்த போதனையானது மக்களை குழப்ப ஆரம்பித்தது. కాబట్టి యేసు ప్రభువారిని తక్కువ చేసే మాట్లాడే ఈ నాట్యం అనే యొక్క ఉపదేశము ప్రజలను విశ్వాసులను గలిబిలి చేసినది. இந்த சிச்சுவேஷன்ல தான் யோவான் இயேசு கிறிஸ்து தெய்வீக தன்மை உடையவரே என்று நிரூபிப்பதற்காக அவர் புத்தகம் எழுத வேண்டிய நிலைமை வந்தது. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దేవుని కుమారుడే, దైవత్వం కలిగిన వాడే అని నిరూపించుట కొరకై ఈ పుస్తకంలోకి సువార్త రాయబడి ఉంటున్నది. அதற்குத்தான் இந்த புத்தகம் யோவான் புத்தகம் எழுதப்பட்டது. కాబట్టి యోహాను సువార్త అందు నిమిత్తమే రాయబడి ఉంటున్నది.
சோ முதல் அதிகாரத்திலே இயேசுநாதர் அவர் தெய்வீக அவர் 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 அவருடைய தெய்வத்தன்மையை விளக்குகிறார். కాబట్టి మొదటి అధ్యాయంలోనే ఆయన యొక్క యేసు ప్రభు వారు ఆయన యొక్క దైవత్వం గురించి తెలియపరుస్తున్నాడు. సన్ ఆఫ్ గాడ్, దేవకుమారన్ என்று விளக்குகிறார். అక్కడ దేవుని కుమారుడు అని తెలియపరుస్తున్నాడు. அதே போல 2ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து மனித குமாரன் என்று விளக்குகிறார். అలాగనే 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనుష్య కుమారుడిని తెలియపరుస్తున్నాడు. 3ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து ஆத்மீக வல்லவர் என்று விளக்குகிறார். 3వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆత్మీయ ఆ యొక్క శక్తివంతుడు అని తెలియపరుస్తుంటున్నాడు. அதாவது டிவைன் டீச்சர் என்று வெளிப்படுத்துகிறார். అనగా దైవికమైన బోధకుడు అని తెలియపరుస్తున్నాడు. 4ஆம் அதிகாரத்திலே ஆத்ம ஆதாயமுடையவர் என்று சொல்லுகிறார். 4వ అధ్యాయంలో ఆత్మలను సంపాదించువాడు అని తెలియపరుస్తున్నాడు. 5ஆம் அதிகாரத்துக்கு வரும் பொழுது அவர் தெய்வீக மருத்துவராய் இருக்கிறார் என்று விளக்குகிறார். 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు దైవికమైన వైద్యుడు అని తెలియపరుస్తున్నాడు. 6ஆம் அதிகாரத்திலே இயேசு ஜீவ அப்பம் என்று விளக்குகிறார். 6వ అధ్యాయంలో ప్రభు యేసు క్రీస్తు వారు జీవాహారం అని తెలియపరుస్తున్నాడు. 7ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து ஜீவ தண்ணீர் என்று விளக்குகிறார். 7వ అధ్యాయంలో ప్రభు యేసు క్రీస్తు వారు జీవజలములు అని తెలియపరుస్తున్నాడు. 8ஆம் அதிகாரத்திலே அவர் காலங்களை கடந்து நிற்கிற நித்திய தேவன் என்று விளக்குகிறார். 8వ అధ్యాయంలో ఆయన కాలములను దాటి వచ్చిన నిత్య దేవుడు అని తెలియపరుస్తున్నాడు. 9ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து உலகத்துக்கே ஒளி அவர்தான் என்று விளக்குகிறார். 9వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తే లోకమునకు వెలుగై ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. 10ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து நல்ல மெய்ப்பராய் இருக்கிறார் என்று விளக்குகிறார். 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మంచి కాపరినై ఉన్నారని తెలియపరుస్తున్నాడు. 11ஆம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து ஜீவ ரட்சகர் என்று விளக்குகிறார். 11వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జీవపు యొక్క రక్షకుడు అని తెలియపరుస్తున్నాడు. 12ஆம் அதிகாரத்திலே ராஜாதி ராஜாவா இருக்கிறார் என்று விளக்குகிறார். 12వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాజాతి రాజుగా ఉన్నారని తెలియపరుస్తున్నాడు. 13லே இயேசு தன்னை தாழ்த்துகிற தேவனாய் வெளிப்படுத்துகிறார். 13వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్న దీనుడుగా కనబడుతున్నాడు. இந்த 14ஆம் அதிகாரத்தில் அவர் ஆறுதலின் தேவனாய் இருக்கிறார் என்று விளக்குகிறார். 14వ అధ్యాయంలో ఆయన ఆదరణకర్త అయిన దేవుడై ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. இந்த 15க்கு நாம் வரும் பொழுது நல்ல திராட்சை செடியாய் இருக்கிறார் என்று விளக்குகிறார். ఈ 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నానని తెలియపరుస్తున్నాడు. அதே போல 16ஆம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து பரிசுத்த ஆவியை வழங்குகிற தேவனாய் இருக்கிறார் என்று விளக்குகிறார். అలాగనే 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మునికి ఒప్పువాడుగా తెలియపరుస్తున్నాడు. 17ஆம் அதிகாரத்தில் நமக்காய் பரிந்து பேசுகிற தேவனாய் இருக்கிறார் என்று விளக்குகிறார். 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారిగా చూస్తున్నాము. 18லே அவர் காட்டி கொடுக்கப்படுகிறார். 18వ అధ్యాయంలో ఆయన అప్పగించబడుతున్నాడు. 19லே இயேசு கிறிஸ்து அவர் அடிக்கப்படுகிறார். 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కొట్టబడుచున్నాడు. 20ஆம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து அவர் அடக்கம் பண்ணப்படுகிறார். 20వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క సమాధిలో పాతి పెట్టబడుచున్నాడు. 21லே அவர் உயிர்த்தெழுந்த தேவனாய் இருக்கிறார். 21వ అధ్యాయంలో ఆయన మరలా పునరుద్ధానుడై లేచిన ప్రభువుగా ఉంటున్నాడు. 22 ஏதாவது இருக்கா? 22వ అధ్యాయం ఏమన్నా ఉందా? அது நீங்கள் நான் தான் சாட்சி. 22వ అధ్యాయానికి నీవు నేనే సాక్షి. Yes Lord. இப்ப 15ஆம் அதிகாரத்துக்கு வரலாம். మరలా ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి వస్తాము. இப்படியாக நாஸ்திக கொள்கையை முறியடிக்கும்படி யோவான் இயேசு கிறிஸ்து தெய்வீகத்தன்மை உடையவரே என்று இந்த புத்தகத்திலே நிரூபிக்கிறார். కాబట్టి ఇలాగ నాట్యం అనబడిన ఆ యొక్క సిద్ధాంతమును ఆ యొక్క తీసివేట కొరకు యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడే అని నిరూపిస్తున్నాడు. இப்ப 15ஆம் அதிகாரத்திலே நான் வாசிக்கும் போது ఈ 15వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు இங்க பார்க்கும்போது அவர் நல்ல திராட்சை செடியா இருக்கிறார் என்று விளக்குகிறார். అక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. ஏன் இந்த அதிகாரம் தேவைப்பட்டது? ఎందుకు ఈ అధ్యాయము అవసరమై ఉన్నది? ஆக்சுவலி இந்த அதிகாரமானது அப்பர் ரூம் டிஸ்கோர்ஸ் என்று சொல்லுவார்கள். వాస్తవంగా ఈ అధ్యాయం చూసినప్పుడు మేడగది పైన ఉన్నమన్న యొక్క
డిస్కషన్ లేక వారు మాట్లాడుకోవడం చూస్తుంటున్నాము. இப்போ இந்த மேலறையிலே ஆண்டவர் இயேசு தன் சீடர்களை பார்த்துதான் சொல்லுகிறார், நானே நல்ல திராட்சை செடி என்று சொல்லுகிறார். మేడగదిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులను చూసి అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని అని చెప్పి. ஏனென்றால் ఎందుకనగా இந்த திராட்சை செடி இருக்கிறது, அதுல பிரான்சஸ் இருக்கிறது. ఆ యొక్క ద్రాక్షావళి ఉంటున్నది, దానిలో కొమ్మలు ఉంటున్నవి. இப்ப లేక తీగలు அந்த ఉంటున్నవి. அந்த கொடியானது செடியிலே இணைந்து இருந்தால்தான் அது கனி கொடுக்கும். ఆ యొక్క తీగ ఆ యొక్క ద్రాక్షావళిలో అతకబడి ఉంటేనే అది ఫలించును. ஓகே, இப்போ அது போல சீசர்கள் இயேசு கிறிஸ்துவோடு கூட இணைந்து இருந்தால் ஒழிய அவர்கள் சாட்சி கொடுக்க முடியாது. అలాగనే శిష్యులు కూడా యేసు ప్రభువుతో కూడా కలిసి ఉంటేనే వారు సాక్షులై ఉంటారు, లేకుంటే లేదు. ஏனென்றால் வரும் நாட்களிலே உபத்திரவங்கள் வரப்போகிறது. ఎందుకంటే రాబో కాలంలో శ్రమలు లేక ఉపద్రవములు రాబోతూ ఉంటున్నవి. விசுவாசத்தை விட்டு வழுவி போகிற அளவுக்கு உபத்திரவம் தாண்டவம் ஆட போகிறது. ఆ విశ్వాసం నుంచి తొలగిపోయేంత స్థితిలో ఆ యొక్క ఉపద్రవం లేక శ్రమలు ఎక్కువ అవబోతుంటున్నవి. ஏன்னா ரத்த சாட்சியின் காலம் வரப்போகிறது. ఎందుకనగా హతసాక్షుల యొక్క కాలము రాబోతూ ఉంటున్నది. இயேசு கிறிஸ்துவை விசுவாசிக்கிறவர்கள் உடனே தானே சிறை சேதம் அடைய போகிற சூழல் வரப்போகிறது. యేసు ప్రభువును దేవుడని ఒప్పుకున్న వారిని చిరఛేదం చేయబడే కాలము రాబోతూ ఉంటున్నది. விசேஷமாய் அப்போஸ்தலர்கள் இயேசு கிறிஸ்து மரித்து உயிர்த்தெழுந்த பிற்பாடு அவர்கள் படப்போகிற உபத்திரவங்கள் மிகுதியா இருக்க போகிறது. ప్రత్యేకముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి పునరుద్ధారణ లేచిన తర్వాత అపోస్తలు అనుభవించబోతున్న శ్రమలు బహుఘోరమైనవిగా ఉంటున్నవి. அது மாத்திரமல்ல, இயேசுநாதர் உயிரோடு இருக்கிற காலகட்டத்திலேயே சிலுவைக்கு போகிற இந்த நிலையில் அந்த சீடர்கள் அவரை விட்டு விலகி போகக்கூடிய நிலைமை உருவாக போகிறது. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు వారు ఉంటున్న ఆ సమయంలోనే ఆయన సిలువకు తీసుకుని వెళ్తుండగా శిష్యులు చెదిరిపోయే ఒక కాల పరిస్థితి కూడా ఏర్పడి ఉంటున్నది. அவரை மறுதலிக்கக்கூடிய நிலைமை வரும். ఆయన నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకునే కాలం కూడా రాబోతుంది. அவரை விட்டு விலகி போகிற நிலைமை வரும். ఆయన విడిచి దూరముగా వెళ్లే కాలం రాబోతుంటున్నాయి. அவ்வளவு பெரிய ஒரு உபத்திரவமானது வர ரெடியா இருக்கிறது. అలాంటి గొప్ప శ్రమలు లేక ఉపద్రవములు రావటం సిద్ధంగా ఉన్నవి. இப்ப இந்த நிலையில் இயேசுநாதர் சொல்லுகிறார், நீங்கள் என்னிலே நிலைத்திராவிட்டால் நீங்கள் எனக்காக கனி கொடுக்க முடியாது அல்லது சாட்சி கொடுக்க முடியாது என்று சொல்லுகிறார். ఈ సందర్భంలోనే ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యందు మీరు నిలిచి ఉండకపోయినట్లయితే మీరు ఫలింపలేరు, లేకుంటే సాక్ష్యం ఇవ్వలేరు అని చెప్తూ ఉంటున్నారు. సో இப்போ சீடர்கள் இயேசுவினிடத்திலே நிலைத்து இருக்க வேண்டும், விசுவாசத்திலே హలో కాబట్టి ఈ సమయంలో శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు నిలిచి ఉండాలి. சோ அவரிடத்துல நிலைத்திருக்க வேண்டும், இல்லாவிட்டால் நீங்கள் என்னை விட்டு பின்வாங்கி போய்விடுவீர்கள் என்பதற்காக. కాబట్టి మీరు నా యందు నిలిచి ఉండకపోయినట్లయితే మీరు వెనుకబడిపోతారు లేక నన్ను విడిచిపోతారు అని చెప్పడానికి కొరకై, இப்ப நானே நல்ல திராட்சை செடி, நீங்கள் கொடிகளாய் இருக்கிறீர்கள், ஆகவே செடியிலே கொடிகளாகிய நீங்கள் நிலைத்திருங்கள் என்று சொல்லுகிறார். కాబట్టి నేనే నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నా యందు నిలిచి ఉండుడని వారితో చెప్తూ ఉంటున్నాడు. ఓకే, இப்ப இந்த திராட்சை செடியை குறித்து நாம் இங்கே வாசிக்கிறோம். కాబట్టి ఈ ద్రాక్షావళిని గురించి మనం ఇక్కడ చదువుతుంటున్నాము. பிரியமான, திராட்சை செடி என்று சொல்லுவது இஸ்ரேல் மக்களுக்கு மிகவும் நெருக்கமான பழக்கமான ஒரு வார்த்தையாகும். కాబట్టి ద్రాక్షావళి అనేది ఇశ్రాయేలు ప్రజలకు చాలా సమీపము, చాలా అలవాటైన ఒక పదమై ఉంటున్నది. ஏனென்று கேட்டால், ఎందుకనగా இஸ்ரேல் ராஜ்யமானது அல்லது இஸ்ரேல் தேசம், அந்த இஸ்ரேல் மக்களானது திராட்சை செடிக்கு ஒப்பனையாக இறைவன் சொல்லி இருக்கிறார். ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశము ద్రాక్షావళికి సూచనగా చెప్పబడి ఉంటున్నది. இப்போ நீங்க அந்த திராட்சை செடியை, அதாவது சங்கீதம் 80 நீங்கள் வாசித்தீர்கள் என்று சொன்னால், ఆ ద్రాక్షావళిని గురించి మీరు చూడాలంటే 80వ కీర్తన మీరు చదివినట్లయితే,
சங்கீதம் 80 எடுத்துக்கொள்வோம். அதுல ஒரு சில கருத்துக்களை பார்க்கலாம். 80వ కీర్తన తీసుకుందాం. అక్కడ కొన్ని సంగతులు మనం చూద్దాము. இப்ப 80ஆம் சங்கீதத்திலே 80வது சங்கீதம் வாக்கியம் 8 நான் வாசியுங்கள். 80వ కీర్తన 8వ చరణం నుండి మీరు చదవండి, లేక చదువుతాను. பாருங்கள், 8ஆம் வாக்கியத்திலே, நீர் எகிப்திலிருந்து ஒரு திராட்சை கொடியை கொண்டு வந்து ஜாதிகளை துரத்தி விட்டு அதை நாட்டினீர். నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. அப்படி என்று கேட்டால், எகிப்து தேசத்திலிருந்து இஸ்ரேல் ஜனமானது கானானுக்கு வந்தது. అనగా ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలకు కానానుకు వచ్చారు. ஓகே, 9ஆம் வாக்கியத்திலே அதற்கு இடத்தை ஆயத்தப்படுத்தினீர், அது வேரூன்றி தேசம் எங்கும் படர்ந்தது. 9వ వచనంలో దానికి తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ஓகே, யோசுவா காலத்திலே தேசமானது உருவாக்கப்பட்டதை பார்க்கிறோம். అలాగైతే యెహోషువ కాలంలో దేశము అక్కడ వ్యాప్తి చెందినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. இப்ப 10ஆம் வாக்கியம், அதன் நிழலால் மலைகளும் அதன் கிளைகளால் திவ்யமான கேதுருக்களும் மூடப்பட்டது. 10వ వచనం, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. இங்க பாருங்கள், அதாவது லீபனோன் மலைகள், அதாவது திவ்ய கேதுரு என்று சொன்னால் லீபனோன் மலைகள் என்பதாகும். అక్కడ దేవదారు వృక్షములు ఆ యొక్క కొండలను చెప్పబడుతూ ఉంటున్నవి. லீபனோன் என்றதான தேசம், அங்கே அதிலிருந்து ஏறக்குறைய சவுத் வரைக்கும், அதாவது வனாந்தர வரைக்கும் அந்த தேசம் பரவி இருக்கிறது. అనగా లెబనోన్ నుండి ఇంచుమించుగా ఆ కొండల వరకు ఆ దేశము వ్యాప్తి చెంది ఉంటున్నది. அதற்கு அப்புறம் கிழக்கு மேற்காக பார்க்கிறோம் 11ஆம் வாக்கியத்திலே. 11వ వచనంలో ఆ యొక్క తూర్పు పరమటలను మనం చూస్తూ ఉంటున్నాము. இப்ப இஸ்ரவேலின் எல்லை கிழக்கு மேற்காக, அது தன் கொடிகளை சமுத்திர மட்டாகவும் தன் கிளைகளை நதி மட்டாகவும் பரவிவிட்டது. 11వ వచనం, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించును, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. இப்ப సముద్రం என்று சொல்லுவது அங்க இருக்கிற மெடிட்டேரியன் சி. అక్కడ సముద్రం అని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క సముద్రం మెడిటరేనియన్ యొక్క సముద్రం ఏంటున్నది. மெடிட்டேரியன் சி, அதாவது மேற்கு பகுதி. మెడిటరేనియన్ అనగా పరమట వైపు అని చూస్తుంటున్నాము. பிறகு அந்த கிளைகள் நதி மட்டாகும் என்பது கிழக்கே இருக்கிறதான அந்த யூப்ரட்டிஸ் நதி எல்லை. ఆ తర్వాత ఆ యొక్క నది వరకు దాని రెమ్మలు వ్యాపించినట్టే అది తూర్పు వైపు ఉంటున్న ఆ యొక్క ప్రాంతం చూపిస్తుంటున్నది. இப்படியாக கிழக்கு மேற்கு வடக்கு தெற்காக இந்த தேசமானது பரவி இருந்தது. అనగా ఆ యొక్క పరమట, తూర్పు, ఉత్తరపు, దక్షిణములుగా ఈ దేశము వ్యాప్తి చెంది ఉంటున్నది. ஓகே, இப்ப 12ல வாசிக்கிறோம், இப்பொழுது வழி நடக்கிற யாவரும் அதை பறிக்கும்படியாக அதன் அடைப்புகளை ஏன் தகர்த்து போட்டீர். 12వ వచనం, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెను నీవేళ పాడు చేసితివి. இப்போ இஸ்ரேல் தேசம் தேவனால் பாதுகாக்கப்பட்டு வந்தது. ఇంతవరకు ఇశ్రాయేలు దేశం దేవుని చేత భద్రపరచబడి వచ్చినది. அவர்கள் தேவனை விட்டு விலகும் போது தேவன் அதனுடைய வேலியை எடுத்து போட்டார். కాబట్టి వారు దేవుని విడిచి దూరమైనప్పుడు వారికి వేయబడిన కంచెను ఆయన తీసివేశాడు. அதாவது தேவனுடைய பாதுகாப்பை அவர் விலக்கினார். అనగా దేవుడి యొక్క భద్రతను ఆయన తీసివేశాడు, తొలగించాడు. விசேஷமாய் தேவனுடைய பிரசன்னம் அங்கே இல்லாமல் போய்விட்டது. అనగా దేవుడి యొక్క ప్రసన్నత వారి మధ్య లేకుండా పోయినది. அதைத்தான் 13ல வாசிக்கிறோம், காட்டு பன்றி அதை உழுது போடுகிறது, வெளியின் மிருகங்கள் அதை மேய்ந்து போடுகிறது. అదే 13వ వచనంలో, అడవి పంది దాన్ని పెగిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ஓகே, இப்ப காட்டு பன்றினா என்ன? அசீரியர்கள். అడవి పంది అంటే ఎవరు? అస్సీరీయులు. அதே போல பாபிலோன் மக்கள், అలాగనే బబులోను ప్రజలు. இப்ப பாருங்க, இப்போ 722ல, கிமு 722ல வட தேசமானது அசீரியர்களால் சிறைப்பிடிக்கப்பட்டது. చూడండి, క్రీస్తుకు పూర్వం 722లో అస్సీరీయుల చేత వారి దేశము పట్టబడినది, చెరపట్టబడినది. அதற்கு பிறகு 100 ஆண்டுகளுக்கு பின்பு 606 வாக்கில், கிமு 606 வாக்கில் பாபிலோன் சாம்ராஜ்யத்தால் யூதா தேசம் சிறைப்பட்டு போனது. ఆ తరువాత 606 అనగా క్రీస్తుకు పూర్వం 606లో బబులోను ప్రజల చేత వారు చెరపట్టబడ్డారు.
ஓகே, இப்ப பாருங்கள், இப்ப காட்டு பன்றிகள் அந்த அதை மேய்ந்து போட்டது, வெளியின் மிருகங்கள் அதை மேய்ந்து போட்டது என்று நாம் வாசிக்கிறோம். కాబట్టి అడవి పంది దాన్ని పెగిలించినది, పశువులు దాన్ని తినివేయుచున్నవని చదువుతూ ఉంటున్నాము. சோ இப்போ அந்த திராட்சை செடி ஏறக்குறைய வடக்கே நீங்கள் பார்த்தால் லீபனோன் வரை, தெற்கு பகுதியிலே அரபிக் கண்ட்ரி அந்த சீனாய் வனாந்தரம் வரை, அதே போல கிழக்கே மேற்கே மெடிட்டேரியன் சி, கிழக்கே யூப்ரட்டிஸ் నదిயினுடைய ఎல்லை. కాబట్టి ఇలాగ చూసినట్లయితే ఆ యొక్క తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణము ఆ యొక్క హద్దులు, చెప్పబడిన హద్దుల్లో మనం చూస్తూ ఉంటున్నాము. இப்போ இவ்வளவு தூரம் இருந்து பாதுகாப்பாக இருந்த இந்த தேசமானது தேவனை விட்டு விலகும் பொழுது தேவன் அந்த அடைப்பை அல்லது அவருடைய பிரசனத்தை விலக்கினார். சோ எதிரிகள் அந்த தேசத்தை பிடித்து விட்டார்கள் அல்லது சிறை பிடித்தார்கள் என்று நாம் அங்க வாசிக்கிறோம். కాబట్టి ఇంత దూరముగా వ్యాపించిన ఆ యొక్క దేశమును దేవుడు ఆ కంచె తీసివేసిన వెంటనే అనేక వారు వచ్చి చెరపట్టబడ్డారు, వారు బంధించబడ్డారు అనే సంగతులు మనం అక్కడ చదువుతూ ఉంటున్నాము. சோ இதே போல நாம் ஏசாயா புஸ்தகத்தை வாசித்து பார்த்தாலும் நமக்கு அங்கே தெரியும். అలాగనే యెషయా గ్రంథంలో కూడా చదివినట్లయితే ఆ సంగతులు మనకు అక్కడ రాయబడి ఉంటున్నవి. நாம் ஏசாயா 5ஆம் அதிகாரத்திலேயும் இதே அங்கே ஏசாயா இதை விளக்குகிறார். ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇదే 5వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు వివరిస్తుంటున్నాడు. அதே போல எசேக்கியேல் 15ஆம் அதிகாரத்திலேயும் இந்த திராட்சை செடியை குறித்து அல்லது இஸ்ரவேலை குறித்து நாம் வாசிக்க முடியும். అలాగనే యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఈ ద్రాక్షావళిని గురించి మనం అక్కడ చదవగలము. சோ இப்ப இந்த இஸ்ரேல் தேசமானது திராட்சை செடிக்கு ஒப்பனையாக சொல்லப்படுகிறது. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఈ ద్రాక్ష చెట్టు లేక ద్రాక్షావళి చూపించబడుతూ ఉంటున్నది. இப்ப இந்த திராட்சை செடி தேவனுடைய பாதுகாப்பிலே, தேவனுடைய சமூகத்திலே அது வளர்ந்து வர்றது வரை அதற்கு பாதுகாப்பு உண்டு. కాబట్టి ఈ ద్రాక్షావళి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క భద్రతలో పెరుగుతున్నంత వరకు దానికి రక్షణ ఉంటున్నది. அது தேவனை விட்டு விலகும் பொழுது அந்த செடியானது பறித்து எடுக்கப்படுகிறது. ఎప్పుడైతే దేవుని విడిచి తొలగిపోతుంటుందో ఆ చెట్టు లేక ద్రాక్షావళి పెరికి వేయబడుతుంటున్నది. இப்ப தேவனை விட்டு விலகினால் திராட்சை செடி பறித்து போகப்படும், எதிரிகளாலே அது பிடுங்கி எரியப்படும், அந்த தேசம் சீர்குலைக்கப்படும் என்ற விஷயத்தை நாம் பழைய ஏற்பாட்டிலே வாசிக்கிறோம். కాబట్టి ఎప్పుడైతే ఆ దేవుని విడిచి దూరముగా వెళ్తుంటున్నదో ఆ ద్రాక్షావళి లేక ద్రాక్ష చెట్టు పెరికి వేయబడును, తీసివేయబడును, భద్రత లేకుండా పోవును, శత్రువుల చేత పట్టబడునని పాత నిబంధనలో మనం చదువుతూ ఉంటున్నాము. இப்போ அவர்களுக்கு தெரிந்த, அவர்கள் அறிந்த விஷயத்தை தான் இயேசு கிறிஸ்து இங்கே பகிர்ந்து கொள்கிறார். కాబట్టి వారికి తెలిసిన, వారికి అర్థమయ్యే ఒక సంగతినే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో పంచుకుంటున్నాడు. இப்ப இயேசு சொல்லுகிறார், நானே மெய்யான திராட்சை செடி. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే నిజమైన ద్రాక్షావళిని, நீங்கள் கொடிகளா இருக்கிறீர்கள், మీరు తీగలై ఉంటున్నారు. சோ நீங்கள் என்னிலே நிலைத்திருங்கள், కాబట్టి మీరు నాయందు నిలిచి ఉండుడి, நீங்கள் பாதுகாப்பாக இருப்பீர்கள், అప్పుడు మీరు భద్రపరచబడుదురు, நீங்கள் கனி கொடுப்பீர்கள், అప్పుడు మీరు ఫలించెదరు, மாத்திரமல்ல எனக்கு சாட்சிகளாகவும் இருப்பீர்கள். అంత మాత్రం కాదు, నాకు మీరు సాక్షులయ్యుందురు. சோ இப்ப நீங்கள் என்னிலே நிலைத்திராவிட்டால், మీరు నాయందు నిలిచి ఉండని ఎడల அன்றைக்கு தேசம் சிதறடிக்கப்பட்டது போல நீங்களும் சிதறடிக்கப்பட்டு போய்விடுவீர்கள். ఆ రోజు దేశము చెరపట్టబడినట్లుగా లేక చెదిరిపోయినట్లుగా మీరు కూడా చెదిరిపోయేదరు. சோ நீங்கள் என்னில் நிலைத்திருக்க வேண்டும் என்ற கருத்தை இங்கே ஆண்டவர் பதிவு செய்கிறார். కాబట్టి మీరు నాయందు నిలిచి ఉండాలి అన్న ఆ యొక్క భావమును వారిలో ముద్రిస్తుంటున్నాడు. ஓகே, இப்போ ஒரு விஷயத்தை நாம் இங்கே பார்க்கலாம். 2ஆம் வாக்கியத்தை வாசிப்போம். మరలా ఒక సంగతి చూద్దాం. యోహాను సువార్త 15:2 వచనంలో ஒரு ముఖ్యமான వాసింపు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని, ஓகே ஓகே, దాంట్లో పనికిరాని తీగలు తీసివేయను. ஓகே, 2ஆம் வாக்கியம் வாசிக்கும் போது
என்னில் கனி கொடாதிருக்கிற கொடி எதுவோ அதை அவர் அறுத்து போடுகிறார். ఆ రెండవ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను లేక కోసివేయనని తమిళ భాషలో ఉంది. ஓகே, அறுத்து போடுகிறார் அப்படின்னா என்ன அர்த்தங்க? கட் பண்ணிடுறார். ఆ తమిళ భాషలో దాన్ని మనకు పారవేయనని ఉంది, వారికి దాన్ని కోసివేయనని రాయబడి ఉంటుంది, కట్ చేస్తాడు. ஓகே ஓகே சரி. இப்போ அப்போ அப்படின்னு சொன்னால் இந்த வார்த்தை நிமித்தமாக அப்போ இயேசுநாதரோடு கூட நாம் இணைந்து இருக்காவிட்டால் அல்லது பின்வாங்கி விட்டால் நம்ம ஆண்டவர் தள்ளி விடுவார் என்று அர்த்தமாக இங்கே நான் பார்க்கிறோம். కాబట్టి యేసు ప్రభు వారితో కూడా మనం లేకుంటే మనల్ని పారవేస్తాడు అని అర్థం ఇక్కడ ఉంటున్నది. இப்ப பெந்தகோஸ்தேக்காரர்கள் இதைத்தான் சொல்லுகிறார்கள். పెంతెకోస్తు వారు ఇదే అంటున్నారు. ஒரு விசுவாசி பாவம் செய்தால் அவர்களுடைய ரட்சிப்பு இழக்கப்படும். విశ్వాసులు ఎవరైనా పాపం చేస్తే వారి రక్షణ వారు కోల్పోతారు. அப்போ ஏன்னு கேட்டா அதுக்கு இந்த வசனத்தை உதாரணமாக அவர்கள் எடுத்து சொல்லுகிறார்கள். అప్పుడు వారు చెప్పే ఉదాహరణ ఈ వాక్యం చూపిస్తుంటున్నారు. எங்கடால் ஆண்டவருக்காக கனி கொடுக்காவிட்டால் ஆண்டவர் அதை அறுத்து போடுவார். ఆ ప్రభు కొరకు ఫలింపకపోయినట్లయితే ప్రభు దాన్ని నరికి పారవేస్తాడు. சோ அப்போ விசுவாசத்தை விட்டு விலகி விட்டாலோ அல்லது மறுதலித்து விட்டு அல்லது பின்வாங்கி போனாலோ நம்முடைய ரட்சிப்பு இழக்கப்படும் என்று அவர்கள் சொல்லுகிறார்கள். అనగా విశ్వాసములో మనము ఆ యొక్క వెనుకంజ వేసిన ప్రభువును వెంబడించకపోయినా ఫలించకపోయినా ఆయన నరికి దాన్ని తీసి పారవేస్తాడని వారు చెప్తూ ఉంటారు. சோ இங்கே அந்த அர்த்தமா என்று கேட்டால் அது அப்படி அல்ல. అదే దీని యొక్క అర్థము అంటే అలా కాదండి. அது ஏனென்றால் நாம் பெற்றிருக்கிற விசுவாசம் நித்திய நம்ம கிடைச்சிருக்கிறது நித்திய ஜீவனை நாம் பெற்றிருக்கிறோம். ఎందుకనగా మనము నిత్య జీవమును మనం పొంది ఉంటున్నాము. சோ நம்ம பின்வாங்கினால் நம்முடைய ரட்சிப்பு இழக்கப்படுமா என்றால் அது இல்லை. మనం వెనుకంజ పడిపోతే మన రక్షణ కోల్పోతామంటే అది ఎంత మాత్రం కాదు. ஓகே, இப்ப இதனுடைய அர்த்தம் தான் என்ன அப்போ? అలాగైతే దీని అర్థం ఏమిటై ఉంటున్నది? இங்கே 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 நான் உங்களுக்கு ஒரு விஷயத்தை சொல்லலாம் இப்பொழுது. ఇప్పుడు మీకు ఒక సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను. இப்ப கொடி அறுக்கப்படுகிறது என்று வாசிக்கிறோம். ఆ తీగ ఆ యొక్క నరకబడుతుందని చూద్దాం. அதனுடைய அர்த்தம் என்னவென்று கேட்டால், దాని అర్థం ఏమిటంటే, பிரியமானவரே, நீங்கள் திராட்சை செடியை பார்த்திருப்பீர்கள் என்று நம்புகிறேன். పిల్లరా, మీరందరూ కొంతమంది అయినా ద్రాక్ష వల్లిని లేక చెట్టును చూసుంటారని నేను అనుకుంటున్నాను. இப்ப எங்க பகுதியிலே திராட்சை செடி இருக்கிறது. మా ప్రాంతంలో ద్రాక్ష చెట్లు ఉంటున్నవి. இப்ப பாருங்கள், திராட்சை செடி ஒரு தண்டுல அது வளர்ந்து வரும். ఆ ద్రాక్ష వల్లి ఒక పెరిగి వస్తూ ఉంటున్నది పైకి. அந்த மெயின் அந்த செடியிலிருந்து பிரான்சஸ் நிறைய வரும். అందులో నుంచి కొమ్మలు లేక తీగలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటవి. இப்ப அந்த செடியில் இருக்கிற கொம்புகள் நிறைய வந்து மேலே பந்தலிலே பரப்ப விடுவார்கள். ఆ కొమ్మలు లేక తీగలను అలా పందిర్లాగా వేసి ఆ పందిర్లో వ్యాప్తి చెందినట్లుగా చేస్తారు. இப்ப அந்த பந்தல் மேலே அந்த கொம்புகள் படர்ந்து படர்ந்து போகும். ఆ యొక్క పందిరి పైన ఆ తీగలు అలా పాకుతూ పాకుతూ వెళ్తూ ఉంటవి. இப்போ ஒரு கொம்பானது பந்தல்ல போய் கொண்டிருக்கிற ஒரு கொம்பானது ఆ పందిరి పైన వెళ్తున్న ఒక ఆ యొక్క తీగ లేక కొమ్మ இப்ப அந்த கொடி அப்படியே பந்தலை விட்டு கீழே இறங்கி வரும். అందులో నుంచి ఆ యొక్క తీగ పందిరిని విడిచి కిందికి దిగుతుంటున్నది. இப்ப பந்தல் மேலே படர்ந்து போகக்கூடிய கொடி அது ஒரு கொடியானது கீழே இறங்கி வரும். ఆ పందిరి మీద నుంచి వెళ్తున్న ఆ తీగ ఆ పందిరిని విడిచి కిందికి దిగుతుంది. இப்ப அது அப்படியே கீழே இறங்கி இறங்கி வளர்ந்து வளர்ந்து தரையை தொடும். అలాగూ కిందికి ఆ యొక్క వస్తూ అది పెరుగుతూ 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 అలాగే భూమికి అంటుకుంటుంది. பூமியை தொட்டவுடன் அங்கே ஒரு வேறு விடும். ఆ భూమిని తాకిన వెంటనే అక్కడ ఒక వేరు మరలా మొలుస్తుంది. பிறகு வேறு விட்டவுடன் மறுபடியும் அது மேலே படர்ந்து போகும். ఆ తర్వాత వేరు వచ్చిన వెంటనే మరలా అది అలాగ పైకి ఎక్కిపోతూ ఉంటుంది. பிறகு பார்த்தீங்கன்னு சொன்னால் அதுக்கடுத்து வரக்கூடிய கொடி ரொம்ப வேகமாக ரொம்ப பசுமையாக அது படர்ந்து படர்ந்து போகும். అలాగూ చాలా వేగముగా చాలా పచ్చగా అది పాకి పాకి వెళ్తూ ఉంటుంది. அது மற்ற கொடிகளை காட்டிலும் இது வேகமாக ரொம்ப பசுமையாய் படரும். அது
இப்போ அங்க தோட்டக்காரன் அதை பார்ப்பான், தோட்டம் அருமையாய் பசுமையாய் இருக்கிறது என்று அவன் நினைப்பான். తోటమాలి చూస్తాడు, తోట చాలా చక్కగా పచ్చగా ఉంటుందని గ్రహిస్తున్నాడు. ஆனால் நடக்கிறது என்னவென்று கேட்டால் அந்த கொடியிலே கனியே வராது. కానీ ఏం జరుగుతుందంటే అందులో ఏ యొక్క ఫలాలే రావు. அப்போ பசுமையாய் இருக்கிறது, ஆனால் கனி இல்லை. పచ్చగా ఉంది కానీ ఫలాలు లేవు. அப்போ அந்த தோட்டக்காரன் யோசிப்பான், இது சம்திங் ராங் என்று அவன் யோசிப்பான். అప్పుడు తోటమాలి ఆలోచిస్తాడు, ఏదో ఒక తప్పు జరిగింది ఇక్కడ. ஓகே, அப்ப அது அவன் அந்த பிறகு அது உள்ளே வந்து அதுக்கு அந்த கொடி என்ன கொடி என்று கண்டுபிடிப்பான். அது లోనికి వచ్చి ఆ ఎక్కడ ఏ తీగ అక్కడ అని కనిపెడతాడు. பிறகு அதை பார்த்தவுடன் அதை இந்த பிரான்சஸ் கீழே வந்து எந்த இடத்துல பூமியிலே படுகிறதோ அந்த இடத்தை கட் பண்ணி அதை அப்படியே வேரோட பிடுங்கி எடிந்து போடுவான். ఆ తర్వాత అతను గమనించి చూసి ఎక్కడైతే అది భూమిలోకి వేరు పారిదో ఆ స్థలం కట్ చేసి అలాగ దాన్ని పెరికి వేస్తాడు. பிறகு மீதமுள்ள கொடியை அந்த செடியோடு இருக்கிற கொடியை மேலே தூக்கி விடுவான். ఆ తర్వాత ఆ యొక్క ద్రాక్షవల్లితో చెట్టుతో ఉన్న ఆ తీగను మరొక పందిరి మీదకి దాన్ని అలాగేస్తాడు. பிறகு அந்த கொடி படர்ந்து கனி கொடுக்கும். ఆ తర్వాత అది ఫలించి ఫలాలు ఇస్తుంది. பிரியமானது, அவன் கட் பண்ணக்கூடிய கொடி எந்த பிரான்ச் பூமியிலே வந்து தொடுகிறதோ அதைத்தான் கட் பண்ணி அதை பறித்து எரிந்து போடுவான். ప్రియులారా, ఆ యొక్క తీగ అయితే అది భూమిని తాగుతుందో నేలను తాగుతుందో దాన్ని గమనించి దాన్ని కట్ చేసి తీసి పారవేస్తాడు. సో ఇది పోల நம்முடைய வாழ்க்கையில అలాగనే మన యొక్క జీవితంలో కూడా இப்ப இயேசு கிறிஸ்துவோடு கூட ஒன்றித்து போகிறனா, యేసుక్రీస్తు కూడా కలిసి ఉంటున్న మనము இப்போ நாம உலகத்தோடு கொஞ்சம் ஒட்டி போனால் మనము యేసు ప్రభుతో కూడా ఏకమైంటున్న మనము లోకముతో కూడా మనం కొద్దిగా కలిసిపోయినట్లయితే கிறிஸ்துவுக்கு நாம் சாட்சி கொடுக்க முடியாது. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా మనం ఉండలేము. நற்கிரியைகள் செய்ய முடியாது. మనం సత్క్రియలు చేయలేము. பரிசுத்தமாக வாழ முடியாது. మనం పరిశుద్ధముగా జీవించలేము. ஆவிக்குரிய காரியத்திலே ஈடுபட முடியாது. ఆత్మ సంబంధమైన కార్యములో మనం పాలు పంపులు పొందలేము. சபையிலேயோ ஊழியத்திலேயோ நம்மாலே முழுமையாக ஈடுபட முடியாது. సంఘంలోనో లేక పరిచర్యలోనో సంపూర్ణముగా మనం చేయలేము. கர்த்தர் எதிர்பார்க்கிற திட்டத்திலே நாம் செயல்பட முடியாது. ప్రభు ఎదురు చూస్తున్న ప్రణాళికలో మనము ఆ కార్యములు చేయలేము. ஏன்னா செக்குலரிசத்திலே நாம் இணைந்து விட்டோம். ఎందుకనగా మనము భూమిలోనికి మనము లోకాలలోనికి కలిసిపోయాము. ஆனால் ரொம்ப பசுமையா இருப்போம் சார். உலக வாழ்விலே ரொம்ப வசதி வாய்ப்பு, வேலை வாய்ப்பு, நிறைய பண வசதிகள் இப்படி நிறைய இருக்கலாம். కానీ ఆ లోక సంబంధంగా మంచి ధనము, మంచి ఆ పరిస్థితులు చూసేదానికి అన్ని విషయంలో చాలా గొప్పగా పచ్చగా కనపడుతూ ఉంటాము. மக்கள் இவர்களை ஆசீர்வாதமா இருக்கிறார்கள் என்று சொல்லுவார்கள். ప్రజలు అనుకుంటారు వీరు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారనుకుంటారు. ஆனால் அந்தனுடைய ஆசீர்வாదம் ஆவிக்குரிய விஷயத்துக்கு எதற்கும் பயன்படாது. కానీ ఆ యొక్క సంగతులు ఆత్మీయమైన వాటి కొరకు దైవిక ఆశీర్వాదాలకు ఎన్నడూ పనికి రావు. సో இப்ப ஆண்டவர் அதைத்தான் கட் பண்ணுகிறார். కాబట్టి ఆ విషయాన్ని ప్రభువు నరికి వేస్తున్నాడు. இப்ப அங்கேதான் சிக்ஷை வருகிறது. అక్కడనే మనకు శిక్ష వస్తుంది. வியாதிகள் வருகிறது. అక్కడ వ్యాధులు వస్తుంటున్నవి. பலவீனம் வருகிறது. బలహీనతలు వస్తుంటున్నవి. பிறகு தேவைப்பட்டால் ஆண்டவர் உலகத்திலிருந்தே எடுத்துக்கொள்வார். ఆ తర్వాత ప్రభువుకు అవసరమైతే లోకం నుండి మనం తీసుకుంటాడు. ஏன்னு கேட்டால் கொரிந்தியர் புத்தகத்திலே நாம் வாசிக்கிறோம், அதாவது தன்னைத்தானே சோதித்தறிந்து பங்கெடுக்காவிட்டால் தேவன் சிலரை வியாதியாகவும் சிலரை பலவீனமாகவும் சிலரை மரித்து போகவும் செய்கிறார் என்று வாசிக்கிறோம். ఎందుకంటే మన కోరింథీ పత్రికలో మనం చదువుతున్నాము, ప్రతి మనుషుడు తను తానే పరీక్షించుకోవాలను. అలాగ చేయకపోయినట్లయితే కొందరు బలహీనులను, వ్యాధిగ్రస్తులు, కొందరు నిద్రిస్తున్నారని చదువుతున్నాము. ఓకే, இப்ப இங்க ஆண்டவர் சுத்திகரிக்கிற ஒரு விஷயத்தை செய்கிறார். కాబట్టి ఇక్కడ ప్రభువారు శుద్ధీకరణ చేస్తూ ఉంటున్నాడు. ఓకే, ఇరుదిயா ஒரு விஷயத்தை சொல்லலாம். నేను ఇంకా ముగింపుకు వస్తున్నాను, ఒక సంగతి చెప్తాను. இப்ப 2ஆம் வாக்கியத்திலே கனி கொடுக்கிற கொடி எதுவோ அது
அதை அவர் அறுத்து போடுகிறார் என்று சொல்லுகிறார். యొక్క ఫలింపని తీగను ఆయన పారవేయను లేక నరికివేయనని చూస్తున్నాము. எதற்காக என்று கேட்டால், దేని కొరకని అనగా அது அதிக கனிகளை கொடுக்கும்படி சுத்தம் பண்ணுகிறார். అధికమైన ఫలములు ఇచ్చినట్లుగా దాన్ని శుద్ధీకరిస్తున్నాడు. அதுக்கடுத்து நான் உங்களுக்கு சொன்ன உபதேசத்திலே இப்பொழுது சுத்தமா இருக்கிறீர்கள், என்னை நிலைத்திருங்கள், நானும் உங்களில் நிலைத்திருப்பேன். கொடியானது திராட்சை செடியில் நிலைத்திராவிட்டால் அது தானாய் கொடுக்க மாட்டாது போல நீங்களும் என்னை நிலைத்திராவிட்டால் கனி கொடுக்க மாட்டீர்கள் என்று சொல்கிறார். కాబట్టి నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచిందును, తీగ ద్రాక్షవల్లి నిలిచింటేనే గాని తనను తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటే కానీ మీరు ఫలింపరు అని చెప్తూ ఉంటున్నారు. ఓకే, இப்போ இங்க ஆண்டவர் சொல்ற விஷயத்தை பாருங்க. ఇక్కడ ప్రభు వారు చెప్పే సంగతిని చూడండి. இப்ப நம்ம வாழ்க்கையை பொறுத்தவரை మన యొక్క జీవితం చూస్తున్నప్పుడు, இப்போ நாம ஆண்டவரை விசுவாசிக்கும் போது, మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు இப்போ நாம் கனி கொடுக்கிறவர்களா இருக்கிறோம். మనము ఫలించేవారుగా ఉంటున్నాము. நம்ம we will give fruits, நம்ம fruitful people தான். మనము ఫలించే ఫలభరితమైన వారమే. அதுக்கடுத்து தேவனிடத்துல நிலைத்திருக்கும் போது, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు நம்ம மோர் ஃப்ரூட்ஸ் ஆண்டவருக்கு கொடுக்க முடியும். మనము అధికమైన ఫలములు ప్రభువు కొరకు ఫలించగలము. தொடர்ந்து நாம் ஆண்டவருக்காக நாம் நிலைத்திருக்கும் பொழுது, అలాగనే విడువక ఆయన కొనసాగుతూ ఆయనలో నిలిచి ఉన్నప్పుడు we will give much fruits, మరి మరి அதிக கனிகளை கொடுப்போம். ఎక్కువ ఫలములు ఫలించగలము. அதாவது மிகுந்த கனிகளை கொடுப்போம். మరి ఎక్కువగా మనం ఫలించగలము. 5ஆம் வாக்கியத்தில் வாசிக்கிறோம். 5వ వచనంలో చదువుతున్నాము, நானே திராட்சை செடி, ద్రాక్షవల్లిని నేను, நீங்கள் கொடிகள், మీరు తీగలు. ஒருவன் என்னிலும் நான் அவனிலும் நிலைத்திருந்தால் அவன் மிகுந்த கனிகளை கொடுப்பான். ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచిన వాడు బహుగా ఫలించును. ஓகே, இப்ப பாருங்க, சாதாரணமா கனி கொடுத்தல், చూడండి, సహజముగా ఫలములు ఫలించుట, நான் தேவனால் சுத்திகரிக்கப்பட்டு நிலைத்திருந்தால் அதிக கனிகளை கொடுப்போம். ఆ తర్వాత దేవుని చేత పవిత్రపరచబడి శుద్ధీకరించబడిన తర్వాత అధిక ఫలములు ఇవ్వగలను. நாம் அவரில் நிலைத்திருப்போம் என்று சொன்ன அவர் நம்மிலும் நாம் அவரிலும் நிலைத்திருந்தால், మనము ఆయన యందును ఆయన మన యందును నిలిచి ఉన్నట్లయితే மிகுந்த கனிகளை கொடுக்க முடியும். బహుగా ఫలించగలము. ఐ మీన్ ఫ్రూట్స్, అనగా ఫలాలు, మోర్ ఫ్రూట్స్, ఎక్కువ ఫలాలు, మచ్ ఫ్రూట్స్, బహుగా ఫలించుట. பிரியமானவரே, இங்க நான் அழகாக நாம் இங்கே பார்க்கிறோம். நாம் விசுவாசிக்கும் போது, స్త్రీలరా, మనము విశ్వాసం ఉంచినప్పుడు நாம ஃப்ரூட்ஸ், நம்ம கனி கொடுப்போம், మనము ఫలించగలము. நாம உபத்திரவத்தின் ஊடே கடந்து போய் தேவனுக்காக சுத்திகரிக்கப்பட்டு பரிசுத்தமாய் வாழ்ந்தால், మనము శ్రమల నుండి ఉపద్రవం నుండి దాటి ఆయన చేత మనం మరలా పవిత్రపరచబడినట్లయితే அதிக கனிகளை கொடுப்போம். అధికమైన ఫలాలు మనం ఫలిస్తాము. இயேசு கிறிஸ்து நம்மிலும் நாம் அவரிலும் நிலைத்திருந்தால், ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము మన యందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలిచి ఉన్నట్లయితే நாம் மிகுந்த கனிகளை கொடுப்போம். మనము బహుగా ఫలించదము. இது இன்னும் அடுத்த 3 விஷயத்தை நான் சொல்ல விரும்புகிறேன். తర్వాత 3 సంగతులు నేను చెప్పాలనుకుంటున్నాను. இயேசுவினிடத்திலே விசுவாசம் வைக்கும் போது, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు கனிகள் கொடுக்கிற வாழ்க்கை நமக்கு உண்டு. ఫలాలు ఫలించే ఒక జీవితం మనకు ఉంటున్నదే. வேத வசனத்திலே நாம் வளர்ந்து வரும்போது, మనము దైవ వాక్యములో ఎదుగుచూ వచ్చినప్పుడు அதிக கனிகளை கொடுக்க முடியும். ఎక్కువ ఫలం ఫలించగలము. நாம் தேவனிடத்திலே அன்பு கூறும்போது, మనము దేవుని ఎదుట అధిక ప్రేమ కలిగి ఉన్నప్పుడు மிகுந்த கனிகளை கொடுக்க முடியும். బహుగా మనం ఫలించగలము. சோ தேவன் திராட்சை செடியா இருக்கிறார், కాబట్టి దేవుడు ద్రాక్షావల్లి అయి ఉంటున్నాడు, நாம் கொடிகளா இருக்கிறோம். మనము తీగలమై ఉంటున్నాము.
இந்த உபத்திரவ காலத்தில் அவரில் நிலைத்திருந்து அன்பு கூர்ந்து மிகுந்த கனிகள் கொடுக்கலாம். ఈ శ్రమ కాలమందు మనం ఆయన కొరకు నిలిచి ఉండి బహుగా మనం ఫలించదము. தேவநாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క నామం మహింపరచబడును గాక. ஜெபம் பண்ணலாம். అన్నా నేమేనా అన్నా సారీ చిన్న విషయం ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ బ్రదర్ ஒரு விஷயம் கேட்கலாம். యేసుక్రీస్తు వారు లేచారు మరలా వచ్చి మరలా అనేది ఎట్లా ప్రూఫ్ అనేది ఒక చిన్న మాట అన్నారు. ఎలా నమ్మగా అంటే ఒక్కొక్కళ్ళు ఇది మనం ఎట్లా నమ్మగాలి అనేది ఒక ప్రశ్న వేశారు, కానీ దాన్ని కంటిన్యూ అవ్వలేదేమో. பிரதர் சொல்லுங்க பிரதர். நம்ம முதல்ல சொல்லும் பொழுது முதல் நூற்றாண்டுல இருக்கிறவங்களுக்கு இவ்விதமாக ஆண்டவராக இயேசு கிறிஸ்து யார் என்று எப்படி புரிந்து கொள்வாங்க, எப்படி தெரிந்து கொள்வாங்கன்ற ஒரு கேள்வி எழுப்பினாரு. ஆனா எப்படின்றத கொஞ்சம் விவரமா வரல அப்படின்ற. புரியல எனக்கு. முதல்ல சொன்னல அந்த காலத்துல இந்த நாட்டிஷம் என்று சொன்ன ஒருவர் வந்து ஆண்டவராக இயேசு கிறிஸ்து மனிதனை வந்து தேவனாகலாம், தேவன் மனிதனாக முடியாது. ஆனால் எப்படி அந்த காலத்துல விசுவாசிகள் உபத்திரவத்தை அனுபவித்தார்களே, அதுக்கப்புறமா எப்படி அவங்க ஆண்டவராக இயேசு கிறிஸ்து தேவன் என்று புரிந்து கொண்டாங்கன்ற விவரத்தை கொஞ்சம் கொடுக்க சொல்றேன். இப்ப அந்த விவரம் தான் இப்ப இந்த புத்தகம். இந்த புத்தகத்துல தெய்வீக தன்மை உடையவர் தான் இயேசுநாதன் சொல்லி அழகா எழுதுறார். అదే యేసు ప్రభు దేవుని కుమారుడు దైవత్వం కలిగిన వాడని వారికి ఆధారంగా యోహాను సువార్త రాశాడు అంటున్నారు. இப்ப இந்த பஞ்சாமதத்துல சீடர்கள் வந்து இயேசுநாதர் மேல அதிக விசுவாசம் வச்சு நினைச்சு நிக்கணும் அப்படின்றதுக்காக, அது நான் தான் திராட்சை செடி, இஸ்ரேல் தேசம் என்று சொல்லுவது திராட்சை செடி நம்புறாங்க இல்லையா, அதை காட்டி மெய்யான திராட்சை செடி நான் தான், என்ன நம்பினா தான் தேசமே நிலப்படும் அப்படின்றார். కాబట్టి యోహాను ఈ సువార్త రాస్తూ ఆయనే నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిలిచి ఉంటేనే ఫలించగలరు అని ఆయన దైవత్వం గురించి ఈ యొక్క సువార్త రాస్తున్నాడు అంటున్నారు. இப்ப திராட்சை செடியே வந்து இயேசுநாதர் தான், இஸ்ரேல் தேசம் அல்ல அப்படின்றார். ద్రాక్షవల్లి యేసు ప్రభువే, ఇశ్రాయేల్ దేశం కాదు అని అంటున్నారు. ఓకే అన్నా సరే, అదంటే నాకు తృప్తి కలగలేదు, సారీ ఏమనుకోవద్దు. అంటే నేను ఆయన సార్ ఓకే నెక్స్ట్ వేணா நம்ம அடுத்து கேள்விகள் எழுப்புங்க, நான் விளக்கம் சொல்றேன். ఈసారి ఇందులో నుంచే నీకు వివరంగా ఇస్తాను సమయం దొరికినప్పుడు ఏమనుకోకండి. ஒன்னும் நினைக்க வேணா கேட்டதுக்கு அப்படின்றாரு. தாராளமா கேள்வி கேட்டா எனக்கு ரொம்ப நல்லா இருக்கும். చాలా సంతోషం అంటున్నారు. వర్తమానం దాని మీదే వస్తుందేమో అనుకున్నా నేను. ఎట్లా అంటే ఎలా మనం నమ్మాలి అనే దాని మీద ప్రశ్న వేశారు అన్న. అవునవును, అంతేగాని ఇంకేం లేదు, వేరే ఉద్దేశం. ஆண்டவரை எப்படி அவர் தான் தெய்வீகம், அவர் தான் தேவனுடைய குமாரன் என்று நம்புவது என்றதுக்கு ஒரு ஆதாரம் கொடுப்பீங்க அப்படின்னு நான் நினைச்சேன்னு இருந்தேன். அது இல்லாம வந்தது அப்படின்றாரு. அதை பற்றி எனக்கு கொஞ்சம் வேணும் அப்படின்றாரு. எப்பனாலும் இப்ப நம்ம செய்திக்காக பிராக்டிகல் லைஃப்ல தானே பேசணும். தேரி உங்களுக்கு தரேன் நான். ఓకే ఉదయకాల సమయంలో మరి చక్కని వర్తమానం దేవుని దాసుడు మంచి ట్రాన్స్లేషన్ గా నేహెమ్యా గారు చక్కగా ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రభు చూపారు. ప్రభు మహాకృపను బట్టి చక్కగా కార్యక్రమం కూడా జరగడానికి ప్రభు సహాయం చేశారు. అందుకే ప్రభుకి ఎంతైనా వందనాలు అంటున్నాం. వాక్య పరిచయం జరిగిన దాసునికి, అలా ట్రాన్స్లేషన్ చేసిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగింపు ప్రార్థన. ఆది నాన్న ప్రార్థన చేస్తారా? చేస్తాను. దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాల స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మేమందరం ఇలాగా మీ పాదాల చెంత చేరి మీ ఘనమైన నామాన్ని పూజించుకునే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాల స్వామి. మీ దాసుని నాగతి రాజన్న గారిని నిలబెట్టి నాయన మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం ద్వారా ఫలించిన గురించి నేను చక్కటి వివరం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. తర్జుమా చేసిన నెహెమ్యా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి వాక్యం అందించిన మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి.
ఇంకా మరి తండ్రి ఆయన వారి సేవలను, వారి కుటుంబాలను, వారి సంఘాలని వర్ధలు చేయండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు. ఆయన మరి తండ్రి విన్నటువంటి మాటలు మా హృదయంలో బదిలపరుచుకొని మేము కూడా ఫలించలాగున్నా ఆయన సహాయం దయచేస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు నాయన మరి తండ్రి ప్రభా వాక్యం నాయన మరి తండ్రి విని మరి తండ్రి అప్రకారంగా మా జీవితాలకు అనువర్తించుకొని నాయన మరి తండ్రి మేము లోకంలో యాత్ర జీవితంలో సాగిపోయినట్లు కృప చూపమని వచ్చిన ప్రియులందరినీ బట్టి భారం వహిస్తున్న మరి తండ్రి ప్రియులందరినీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి శుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న మంచిది, చక్కని ప్రార్థన, మంచి పాటలు, మంచి వాక్యం వింటారు ప్రభు చూపారు. నాగేంద్ర రాజా గారికి అలా చక్కని ట్రాన్స్లేషన్ చేసిన నెహెమ్యా గారికి కొంత వివరణ అడిగినప్పుడు కూడా మరలా తిరిగి సమయాన్ని తీసుకుని చక్కగా ఇచ్చారు. అందుకే ప్రభుకి ఎంతైనా వందనస్తులు వింటున్నాం.